డాగ్స్ కోసమని చికెన్ షాప్కి వెళ్ళి తీసుకొచ్చానండి. ఇందులో కొంచెం పసుపు వేసాను. ఇవన్నీ ఇందులో వేసేస్తానండి. అదేమో బోన్స్, ఇవి బోన్స్ అండి. ఇవి కిలోల లెక్కన అమ్ముతారండి. కిలో 50 రూపాయలు, ఒక్కొక్కసారి 40 రూపాయలకి ఇస్తారు, ఒకసారి 30కి ఇస్తారండి. ఇవి కాళ్ళు అయితే నేనే వేస్తాను, ఎందుకంటే ఆ చికెన్ షాప్ వాళ్ళు నాకు తెలుసండి. అందుకని కాళ్ళకి డబ్బులు ఇవ్వవసరం లేదు, నేనే అక్కడి నుంచి ఏర్చి చెత్తలోనే వేస్తానండి. ఇవన్నీ తీసుకొచ్చాను, అందులోంచి వేరుకుని చెత్తలో చికెన్ కొట్టేసి వేస్ట్ అంతా పక్కన పడేస్తారు కదండి. అక్కడికి వెళ్ళి నేనే అన్ని కాళ్ళు అవి వేస్తానండి. వేసి తీసుకొచ్చి మొత్తం బాయిల్ చేసేస్తాను, చేసేసి ఉడకబెట్టేస్తానండి. ఉడకబెట్టేసి గోల్డ్ అన్నీ తీసేస్తాను, తీసేసి అప్పుడు వాటికి పెడతానండి. ఎందుకంటే రైస్ పెద్ద దొరకట్లేదని చెప్పాను కదండి, అందుకని ఎంతవరకు రైస్ ఉంటే అంతవరకు వండి మిగతాది వేస్తానండి. కాళ్ళు ఇవైతే చాలా బాగా తింటాయండి. కానీ ఎవరైనా సరే వీటికి గోల్డ్ తీసే పెట్టాలి. బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఈ గోల్డ్ వచ్చేస్తాయండి చక్కగా తీస్తే. ఈ గోల్డ్ తీసే ఇట్లకి పెట్టాలి, గోల్డ్తో పెట్టకూడదండి, ఎందుకంటే విజిలేస్తే కుక్కర్లో ఉడికిపోతాయండి ఇవి. ఇలా పెట్టి ఇవన్నీ ఇందులో ఉడకేసేస్తానండి. ఒక పక్కకి అవ్వలేదంటే రెండో ట్రిప్ పైన ఉడకేస్తానండి. ఇవి ఇవన్నీ కడిగేస్తానండి, కడిగేసి అప్పుడు కుక్కర్లో వేసి ఉడకబెడతాను. ఇక్కడ ఎండ ఉందండి బాగా, కానీ ఇప్పుడు నేను చేయలేదనుకో ఈవినింగ్ నాకు అవ్వదండి. ఈరోజు మార్కెట్ లేదు, అందుకని పనంతా చేస్తున్నాను. మార్కెట్ ఉన్న రోజున బిస్కెట్లు వేసేస్తానండి, మార్కెట్ లేని రోజున కాళ్ళు ఉడకబెట్టి పెడతాను. ఎందుకంటే ఇది చాలా పెద్ద పని అండి. ఇట్లా కడిగి బాయిల్ చేసి గోల్డ్ అన్నీ తీసి అట్లా తీసుకెళ్ళి పెట్టాలి. అందుకనే నాకు ఎప్పుడైతే మార్కెట్ ఉండదో పూల్ మార్కెట్ అప్పుడు ఈ పని చేస్తాను. మిగతా టైంలో పెరుగన్నం, బిస్కెట్లు, పెరిగిరి వేస్తానండి. నేను ఒకటే కోరుకుంటున్నానండి, మిమ్మల్ని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరూ సహకారం కావాలండి, నాకు మీ అందరి హెల్ప్ కావాలి. నాకు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, ఆ హెల్ప్ చేసి పెట్టండి, నా ఛానల్ని లైక్ చేయండి.